పాఠశాలకు హార్ట్ టు హెల్ప్ ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి రవి నాయక్ గారు పాఠశాలకు విచ్చేసి ఈ సంవత్సరంలో 38 మంది విద్యార్థులు ఉన్నారు మన పాఠశాలలో 10వ తరగతిలో. వారందరికీ కూడా ముందు నోట్బుక్స్, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు, తర్వాత ఇప్పుడు ఎగ్జామినేషన్స్ రాయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా 7 ఐటమ్స్ ఇవ్వడానికి మన పాఠశాలకు ఇచ్చేశారు. ముందుగా వారికి ఆహ్వానం పలుకుతూ మరి వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్నటువంటి, అంటే ఎవరో తల్లో తండ్రి ఒకరు మాత్రమే ఉన్నటువంటి పిల్లలు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి ఏంటంటే చదువుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రి తెచ్చుకోవడం కూడా, కొనుక్కోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ కారణం చేత కూడా అలాంటి పిల్లలు చదువు మానేయొద్దు. తప్పకుండా మరి ఆ ఆర్థిక కారణాల వల్ల కానీ, మరి ఈ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటివి కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో బడి మానేసేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మరి వారు సహృదయంతో ప్రతి సంవత్సరం కూడా మనకు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ, ఒకరు ఇద్దరు అని కాకుండా, పేద విద్యార్థులనే కాకుండా అందరికీ కూడా, ఇంచుమించు అందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు కాబట్టి పిల్లలంతా కూడా అందరికీ కావాల్సినవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి మరొకసారి ధన్యవాదాలు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా చిన్నశంకరాంపేట మండల పరిధిలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ధరపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థులకి ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, స్కేల్, పెన్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ 7 ఐటమ్ కిట్ అనమాట. సో ఈ కిట్ అందించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా దాత అయినటువంటి జి స్వప్న గారు, అసిస్టెంట్ ఇంజనీర్, విద్యుత్ శాఖ, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు మేడం. మేడం యొక్క సహకారంతోనే ఈరోజు ఈ మెటీరియల్ అంతా ఇవ్వడానికి వచ్చాము. ఇంకంలో కూడా మేడం యొక్క సహకారంతోనే నోట్బుక్స్లు ఇచ్చాము, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాము కదా. సో దాని తర్వాత ఏంటి, కిట్ కూడా. ఈ 3 కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి పైసా కూడా మేడమే ఇచ్చారు. సో కాబట్టి మీరు కూడా బాధ్యతగా బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ మనకి సహాయం చేయట్లేదు, ఏదో వాళ్ళు కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన తర్వాత వాళ్ళ సంపాదన కొంత అమౌంట్ని ఇతరులకి హెల్ప్ చేయాలి. ఒక సామాజిక బాధ్యతతో ఈ సమాజానికి ఏదైనా మన వంతు మన సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు దాతలు ముందుకు వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనము అలాంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకొని మన ఉన్నత స్థాయికి చేరే విధంగా తయారవ్వాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ, రాబోయే రోజులు కూడా 9th క్లాస్ 10th వస్తారు. సో వాళ్ళు కూడా జూలై మాసంలో మళ్ళీ నోట్బుక్స్ ఇవ్వడానికి వస్తాను. కాబట్టి ఎగ్జామ్ అయితే బాగా రాయండి. సో మన అందరి తరఫున మరొకసారి స్వప్న మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ వారికి ముఖ్యంగా మన స్కూల్ తరఫున థ్యాంక్ చెప్తున్నాను సార్. ఇప్పుడు దాదాపుగా మనకు ఒక 200 వర్త్ అమౌంట్ వీళ్ళు ఇస్తున్నారు మనం ఒక్కొక్కరికి. మినిమం 180 నుంచి 200 రూపాయలు. మీరు గమనించండి, మనం ఒక 10 రూపాయలు తీసి వేరే వాళ్ళకి ఇస్తామరా? ఫ్రీగా ఇవ్వగలుగుతామా? 20 రూపాయలు ఇస్తామా? 1 రూపీ కూడా మనం ఇవ్వలేము. కానీ మేడము ఈ జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన పిల్లలు చాలా వెనుకబడిన వారు, వాళ్ళకు ఖర్చులో కూడా సరిగా అమౌంట్ ఉండదు. వీళ్ళకి కొంత హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ ఇస్తున్నారు. సో ఇట్లా ఒక్క స్టూడెంట్కి 200 రూపాయలు అంటే చూడండి, మనకి ఎంత అవుతుందో చూడండి. 30 మందికి వేసుకుని ఎంత సార్? 6,040 మంది అనుకోండి, 8,000 రూపీస్ మన ఒక్క స్కూల్కి ఇస్తున్నారు మేడం వారు. అంటే ఇట్లా మన ఒక్క స్కూల్కే కాదు, చుట్టుపక్కల చాలా స్కూళ్ళకి ఇస్తున్నారు. అంటే మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు మేడం వారు, స్వప్న మేడం గారు. అవునా? మనం 10 రూపాయలు ఇవ్వం, కానీ మనకు 200 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క స్టూడెంట్కి. అంటే 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళు ఒక్క స్వార్థంతో చేస్తున్నారు. ఆ స్వార్థం ఏదో తెలుసా? ఏంటిరా, మీరు మంచిగా చదువుకొని ఈ వస్తువును ఉపయోగించుకొని మంచిగా చదువుకొని జీవితంలో మంచిగా సెట్ కావాలనే ఉద్దేశం వాళ్ళది, అంతే. అలాంటి స్వార్థం వాళ్ళది. అర్థమైందా? మీరు బాగుపడాలనేదే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము.
సో ఈ వస్తువుని మంచిగా ఉపయోగించుకోండి, మంచిగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.